గుడికి పోతే లైన్ల నిలబడి మొక్కులు పెట్టుకుంటాం. అయ్యవారు మంత్రాలు చదివి ఆరతిస్తే కండ్లకు అద్దుకుంటాం. తీర్థ ప్రసాదాల కాడైతే శితం లైన్ ఉంటది. అయ్యవారు తీర్థం పోయాలే, నెత్తిన శతగోపం పెట్టి మంత్రాలు చదవాలి. అంత దూరం పోయి స్వామివారి తీర్థం తీసుకోకుండా వస్తామని అట్లనే లైన్ల నిలబడతారు భక్తులు. కానీ గీడో కాడ లైన్ల నిలబడే పనిలేదు, అయ్యవార్లకు తీర్థం పోసే పనిలేదు. ఎందుకంటే ఒకలెనకొకలు వస్తువులు మిషన్ కింద చేయి పెడుతులు, చేతిలో తీర్థం పడంగానే కండ్లకు అద్దుకొని నోట్లేసుకుంటూరు, దండం పెట్టుకుంటూరు. అయ్యవార్లతోని పనేం లేకుండానే మిషన్ తీర్థం పోస్తుంది వచ్చిన భక్తులకు. మిషన్ కింద చెయ్యి పెట్టుడే ఆలస్యం, 2 సుక్కలు చేతిలో పడుతుంది తీర్థం. సెన్సార్ అది, చెయ్యి పెట్టంగానే ఆలస్యం లేకుండా రప్పున మిషన్లకేంచి తీర్థం 4 సుక్కలు చేతిలో పడుతుంది అన్నట్టు. కర్ణాటక రాష్ట్రం నిట్టెలున్న మహాగణపతి గుళ్ళో పెట్టి తీర్థం పోసేటి మిషన్ ని. కాకుంటే అది ఇప్పుడు కొత్తగా పెట్టిందేం కాదులో, అప్పట్లో కరోనా వల్ల భక్తులు మీదగా పడకుండా ఉండేందుకు చేసిన ఉపాయం. అప్పటి సంది ఇప్పటి వరకు అట్టినే నడుస్తుంది ఈ మిషన్. అట్టిప్పుడు శివరాత్రి గోలిగా భక్తులు బగ్గొచ్చేటాళ్లకు మల్లోపాలి వైరల్ అవుతుంది అన్నట్టు ఈ మిషన్. ఇగిట్టయితే తీర్థం కొరకు గంటల కమనం లైన్లో నిలబడే తిప్పలే లేదు. అయ్యవార్ల కాడికి పోయి శతకోపం పెట్టించుకొని దేవునికి దండం పెట్టుకొని వచ్చుడే ఆలస్యం. రప్ప రప్ప తీర్థం పోస్తూనే ఉంటది మిషన్. గంత తీర్థం మిషన్ లోపల ఎక్కడిదంటే అట్లా సెట్టింగ్ చేసిరు మరి అప్పట్లో. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో టామ్ అయ్యేటాళ్లకు మిషన్ చేయంగా అయ్యవార్లకు పని తగ్గింది అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నలు. వాజీబే జనంతో పనివారం తగ్గినట్టే అయ్యవార్లకు.